అందరికీ నమస్కారం. మీకు అందరికీ తెలిసిన విషయమే. ఎందుకో ఈ అంశం పైన వీడియో చేయాలనిపించింది. చాలా రోజుల నుంచి వీడియో కూడా చేయట్లేదు. ఒక మంచి అంశంతో నేను మీ ముందుకు రావడం జరిగింది. నటుడు శివాజీ మనందరికీ తెలుసు. ఆయన గతంలో అనేక చిత్రాల్లో హీరోగా నటించి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి సినిమాలు చేస్తూ ఫామ్ లో ఉన్నాడు. అయితే ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలు మరి ఇటు సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, బయట కొంత కాంట్రవర్సీగా మారిపోయాయి. ఇంతకు ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా మంది టీవీ చూస్తూ ఉంటారు. అంటే మహిళలు, ముఖ్యంగా యూతులు కావచ్చు, తమ మీద మహిళలు కావచ్చు, వారి యొక్క వస్త్రధారణ పైన ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఆయన ఉద్దేశం మంచిదైనప్పటికీ ఆయన చేసిన వ్యాఖ్యలు కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నాయి. కాబట్టి ఈరోజు చాలా మంది స్పందించారు ఈ అంశం పైన. గతంలో కూడా మన సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ, నందమూరి బాలకృష్ణ కూడా వ్యాఖ్యలు చేశారు. పెట్టుకోవాలి, కడుపు చేయాలి, ఇట్లాంటి వ్యాఖ్యలు. మరి సీనియర్ నటుడు పాపం ఆయన చనిపోయారు. ఆయన కూడా చలపతిరావు, ఆయన కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇంకా చాలా మంది కూడా కొన్ని సభా వేదికల పైన ఈవెంట్స్ జరుగుతున్న సందర్భంలో కావచ్చు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో కావచ్చు, ఇలా వ్యాఖ్యలు చేస్తున్నటాన్ని మనం గమనించాము. అయితే ముఖ్యంగా నేడు శివాజీ చేసిన వ్యాఖ్యల పైన మరి చాలా మంది, అంటే మహిళలు, ఏదైతే మా అసోసియేషన్, తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు కూడా ఫిర్యాదులు చేశారని వార్త వస్తుంది. అదేవిధంగా తెలంగాణ మహిళా కమిషన్ ఏదైతే ఉందో నోటీసులు కూడా జారీ చేసింది. దీని మీద ఈ నెల 27వ తారీఖున విచారణ కూడా రావాలని మరి శివాజీకి నోటీసులు కూడా పంపించారనే వార్త కూడా మనం పెట్టడం. ముఖ్యంగా ఏంటంటే సెలబ్రిటీలు అయినప్పటికీ మేమేం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందనే ఒక ఆలోచనతోటి కొన్ని సందర్భాల్లో ఇలా వారు మాటలు దొరుకుతుండడం నోటితుల కావచ్చు. దీన్ని నేను కూడా ఖండిస్తా ఉన్నా, చాలా మంది అయితే ఖండిస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, అంటే సొసైటీలో ఎవరి ఇంట్లో వారికి సంబంధించిన మగవాళ్ళ కావచ్చు, అదేవిధంగా అమ్మాయిలకు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని చెప్పే అధికారం ఉంటుంది. బయటి వారికి అయితే చెప్పడానికి అసలు ఉండదు. అయితే ముఖ్యంగా మరి శివాజీ చేసిన వ్యాఖ్య అయితే సంచలనంగా మరి అయినప్పటికీ ఆయన పైన వస్తున్న ఆరోపణలు, విమర్శలను, ఆ తర్వాత మరి ఆయన కూడా మరి సిన్సియర్ అపాలజీ కూడా చెప్పడం జరిగింది. ఇలా సిన్సియర్గా అపాలజీ, క్షమాపణలు చెప్పడం కంటే మరి కొన్ని అంశాలపైన మాట్లాడేటప్పుడు అవి జాగ్రత్తలు తీసుకుని మాట్లాడడం అనేది చాలా మంచిది. ఎందుకంటే ఆయన ఇంతకుముందు రాజకీయ రంగంలో ఉన్నారు, ప్రస్తుతం సినిమా రంగంలో ఉన్నారు. కాబట్టి ఒక సెలబ్రిటీ కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి. అంటే శివాజీ అనే కాదు, ఎవరైనా సరే వారికి సంబంధించిన వివిధ కార్యక్రమాల్లో మాట్లాడేటప్పుడు, అంటే మహిళలను కావచ్చు, స్త్రీ జాతిని కించపరిచే విధంగా మాట్లాడడం అనేది సమంజసం కాదని అయితే